చచ్చిపోయినాడు. సేవకునే మోసం చేయాలనుకున్నారు, సేవకుడికి ఏం తెలియదు అనుకున్నారు. నాబాలు సేవకుని దూషించాడు, గుండెలు చచ్చిపోయిన ఆర్టీకి వచ్చి. ఈయన చాలా మంది కూడా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ నష్టపోతున్నారు. అలాంటి ఒక్కరితో మీ మీదకి రాకూడదని రాత్రి ప్రభువుతో మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, శిక్ష నుంచి తప్పించబడ్డాడు. సుంకరి దేవుని ఆలయానికి వచ్చి తన తప్పు ఒప్పుకున్నాడు, శిక్ష నుంచి తప్పించబడి నీతిమంతుడిగా దీవించబడి తన ఇంటికి వెళ్ళాడు. సుంకరి పరిశీలన ప్రార్థనగా వచ్చాడు. పరిశీలన చేసిన ప్రార్థన వినల దేవుడు, ఆలకించిన దేవుడు, ప్రతిఫలమైన దేవుడు. మరి మన ప్రార్థన పరిశీలన ఉందా, సుంకరిలా ఉందా? ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలి. మన ప్రార్థన పరిశీలన ఉందా, సుంకరిలా ఉందా? ఆదాము తినొద్దని పడుతున్నాడు, శపించబడ్డాడు. కాబట్టి మీరు తినకూడదని తినొద్దు, తీర్మానం చేసుకున్నాడు. దావీదు చూడకూడదు చూసి శపించబడ్డాడు, పాపంలో పడిపోయాడు. ఈరోజు తీర్మానం చేసుకున్నాడు, చూడకూడదని నేను చూడను అని తీర్మానం చేసుకున్నాడు. అన్ని చెప్పినారు, సేవకు దగ్గర అబద్ధమాడి శపించబడ్డారు, హఠాత్తుగా పడిపోయి చచ్చిపోయారు. అన్ని చెప్పిన కొట్టుకోవడానికి అబద్ధాలు ఆడకండి. నాబాలు దేవుడి సేవకుని దూషించాడు. యెషయావుడు దావీదేవుడు అని దూషించాడు. గుండెపోటు వచ్చి హఠాత్తుగా చచ్చిపోయాడు హార్ట్ అటాక్తో నాబాలు. కానీ దావీదు చేసిన తప్పును ఒప్పుకొని ప్రార్థించాడు, క్షమించబడ్డాడు. సుంకరి తను చేసిన తప్పును ఒప్పుకొని ప్రార్థన చేశాడు, క్షమించబడ్డాడు. ఈ రాత్రి మన తప్పులు ఒప్పుకుందాం. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట అక్కడ చెప్పి తప్పు చేసావు, ఆ తప్పు ఒప్పుకుంటేనే క్షమించబడతాడు. ఇంకెన్నడికి చేయనని చెప్పు, ఎవరి మీద నిందలు మోపాలని చెప్పుకో, ఎక్కడ అబద్ధాలని చెప్పుకో, ఎవరి మీద కూతురు మాట్లాడాలని చెప్పుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? వెనకాల ఉన్నటువంటి సువార్తం గారు అంటుంది, దేవుడు అడిగారు, ప్రభువా ఈ చెయ్యి తిరిగిపోయింది, ఎందుకు బట్టినా చెయ్యింది? ఏ అబద్ధమాడనా, ఎవరైనా నిందలు మోపానా, ఎవరైనా సాధి చెప్పానా, ఎవరైనా బూతులు మాట్లాడానా, ఎవరైనా దూషించానా? అందుకని నాకు శిక్ష పంపించా ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఇక అన్నట్టుగా చెయ్యి బాగు చేయనడుగు, బాగు చేస్తాడు. దానిని క్షమించే దేవుడు నేను క్షమించడా? సుంకరిని క్షమించే దేవుడు నేను క్షమించడా? మాకు ప్రార్థన చేసిన ప్రభువా నా ఉదయంలో క్షమించు.